ఇంటిని సమర్పిస్తున్న వారు తెలంగాణలో అతి తక్కువ ధరలలో మీరు కలలు కన్న ఇంటిని నిర్మిస్తున్న ఏకైక సంస్థ సన్షైన్ ఇన్ఫ్రా 9069069333. నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను తులసిరామ్. బులెటిన్ హెడ్లైన్స్కి వెళ్లే ముందు మా ప్రేక్షక దేవుళ్ళందరికీ విజయదశమి శుభాకాంక్షలు. ఇప్పుడు బులెటిన్ హెడ్లైన్స్. మావోయిస్టు అగ్రనేత ఆర్కే మృతి, ఛత్తీస్గఢ్ పోలీసుల ధృవీకరణ. రాష్ట్రంలో ఘనంగా దసరా వేడుకలు, శుభాకాంక్షలు తెలిపిన మంత్రి హరీష్. జవహర్ నగర్లో చెప్పులు ధరించి బతుకమ్మ ఆడిన కార్పొరేటర్ భర్త, సామాన్య భక్తుల అసహనం. నూజివీడులో దసరా సందడి, యువతతో పట్టణమంతా నూతన శోభ. కాకినాడలో అగ్ని ప్రమాదం, డాబాలో ఎగిసిపడ్డ మంటలు. ఇక వివరాల్లోకి వెళ్తే, మావోయిస్ట్ సెంట్రల్ కమిటీ మెంబర్ అక్కిరాజు హరగోపాల్ అలియాస్ రామకృష్ణ మృతి చెందారు. సుకుమా, బీజాపూర్ జిల్లాల సరిహద్దు అటవీ ప్రాంతంలో ఆర్కే అనారోగ్యంతో చనిపోయినట్లు ఛత్తీస్గఢ్ పోలీసులు ధృవీకరించారు. మావోయిస్ట్ సెంట్రల్ కమిటీ మెంబర్ అక్కిరాజు హరగోపాల్ అలియాస్ రామకృష్ణ అలియాస్ ఆర్కేగా పనిచేశారు. దేశవ్యాప్తంగా పలు కేసుల్లో ఆర్కే ప్రధాన సూత్రధారుడిగా ఉన్నారు. మాజీ సీఎం చంద్రబాబుపై దాడి కేసులో కూడా నిందితుడిగా ఉన్నారు. ప్రస్తుతం మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడిగా కొనసాగారు. 4 ఏళ్ల క్రితం బలిమెల ఎన్కౌంటర్లో ఆయనకు బుల్లెట్ గాయం అయింది. 2004 అక్టోబర్ 15న అప్పటి సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో ఆర్కే ప్రభుత్వంతో చర్చలు జరిపారు. ఆర్కేపై 50 లక్షల రూపాయల రివార్డును పోలీస్ శాఖ గతంలో ప్రకటించింది. 4 దశాబ్దాలుగా మావోయిస్టు పార్టీలో కీలక నేతగా ఆర్కే కొనసాగారు. సౌత్లో మావోయిస్టు పార్టీ బలోపేతానికి తీవ్రంగా పోరాటం చేశారు రామకృష్ణ. ఏపీ, తెలంగాణలో జరిగిన ఎదురుకాల్పుల్లో పలు దఫాలుగా పోలీసుల నుంచి తప్పించుకున్నారు. చాలా కాలం అనారోగ్యంతో బాధపడుతున్న ఆర్కే అక్కిరాజు హరగోపాల్ ఆయన ఉద్యమంలోకి వచ్చిన తర్వాత రామకృష్ణగా పేరు తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ విజయదశమి శుభాకాంక్షలు తెలిపారు మంత్రి హరీష్ రావు. దసరా హిందువులకు గొప్ప పండగ అని, ప్రజలందరూ దసరా పండుగను సంతోషంగా జరుపుకోవాలని ఆకాంక్షించారు. పండుగ శుభాకాంక్షలు తెలుపుతూ మంత్రి వీడియో విడుదల చేశారు. దసరా పండుగలో మన సంస్కృతితో పాటు సంప్రదాయం, ఆత్మీయత కూడా ఉంటుందని మంత్రి అన్నారు. దసరా చెడు మీద మంచి విజయానికి ప్రతీక అని, ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో దేశంలోనే సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్లలాగా మరింత అభివృద్ధి సాగాలని మంత్రి హరీష్ రావు కోరారు. ప్రజలందరికీ విజయదశమి శుభాకాంక్షలు. మన ప్రాంతంలో దసరాను మించిన పండుగ లేదు. ముఖ్యంగా హిందువులందరికీ దసరా అతిపెద్ద పండుగ. ఈ పర్వదినాన్ని ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఆనందంగా గడుపుకోవాలని మనసారా కోరుకుంటున్నాను. దసరా పండుగలో మన సాంప్రదాయం, మన సంస్కృతితో పాటు ఆత్మీయత కూడా ఉంటుంది. దసరా
చెడు మీద మంచి విజయానికి ప్రతీక దసరా పండుగ. మరి ఈ దసరా పండుగ మరి రాష్ట్రం ఇంకా అభివృద్ధి పథంలో నడిచే విధంగా సంక్షేమం అభివృద్ధి రెండు కళ్ళలాగా మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో ఈ రాష్ట్రం దేశంలోనే ఒక అగ్రగామి రాష్ట్రంగా ముందుకు సాగాలని, ప్రజలందరికీ మంచి విజయాలు కలగాలని, అందరూ సుఖ సంతోషాలతో ఆరోగ్యంగా ఉండాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ మీ అందరికీ నమస్కారం. వన్స్ అగైన్ విష్ యూ హ్యాపీ దసరా. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీకగా నిలిచేది బతుకమ్మ పండుగ. తెలంగాణ ఆడపడుచులు అంతా సంబరంగా జరుపుకునే గొప్ప వేడుక. అత్యంత భక్తి శ్రద్ధలతో పూజించే తెలంగాణకే ప్రత్యేకమైన పూల సంబరం బతుకమ్మ పండుగ. అయితే ఇంత గొప్ప పండుగని కొందరు తమ ఇష్టం వచ్చిన రీతిలో జరుపుకునే పండుగగా అవమానిస్తున్నారు. అధికార పార్టీ నాయకులు అలానే వ్యవహరించడం విశేషం. తాజాగా జవహర్ నగర్లో బతుకమ్మ వేడుకలు జవహర్ నగర్లో ఘనంగా జరిగాయి. కానీ టీఆర్ఎస్ నాయకుల అత్యుత్సాహం సాధారణ భక్తులకి ఇబ్బందిగా మారింది. చెప్పులు వేసుకుని ఆడి బతుకమ్మని అవమానించారు. ముఖ్యంగా కార్పొరేటర్ భర్త బల్లి శ్రీను చెప్పులతో వీరంగం సృష్టించాడు. ఆయనతో పాటు ఇతర నేతలు చెప్పులతోనే చిందేశారు. ఇది చూసి సామాన్య భక్తులు అసహనం వ్యక్తం చేశారు. నూజివీడులో దసరా సందడి నెలకొంది. నూజివీడి జమీందారుల ఎస్టేట్లో స్పోర్టింగ్ క్లబ్ ఆధ్వర్యంలో చెడుగుడు పోటీలు, బుట్ట బొమ్మలు, ఏనుగు, గరుక్ మంత వాహనాలు ఉస్తాబయ్యాయి. గంగానమ్మ గుడి ఉత్సవాలు మినీ దసరాగా బేతాళ నృత్యం, కోలాటం, విచిత్ర వేషధారణల ఆటలు ఊరేగింపుతో అలరించాయి. కామాక్షి ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఉత్సవమూర్తుల వాహనం, దైవ వేషధారణల ప్రదర్శన సిద్ధమైంది. ఈ ఏడాది దూర ప్రాంతాల నుండి నూజివీడు దసరా వేడుకలు వీక్షించేందుకు తరలివచ్చిన యువతతో నూతన శోభ సంతరించుకుంది.
తూర్పుగోదావరి జిల్లా అచ్చంపేట కూడలి వద్ద ధాబాలో అగ్ని ప్రమాదం జరిగింది. ధాబాలో భారీగా మంటలు ఎగసిపడ్డాయి. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. జగిత్యాల జిల్లా వ్యాప్తంగా రెండో రోజు సద్దుల బతుకమ్మ సంబరాలు ఘనంగా జరుపుకున్నారు. కొడిమ్యాల మండల కేంద్రంలో మహిళలు, యువతలు కోలాటాలతో దాండియా ఆడుతూ ఆనందోత్సాహాలతో వేడుకల్లో పాల్గొన్నారు. జగిత్యాల పట్టణంలో మున్సిపల్ చైర్పర్సన్ భోగ శ్రావణి, రాయికల్లో మున్సిపల్ చైర్మన్ మోరా హనుమాన్లు సంబరాల్లో పాల్గొన్నారు. కరోనా అనంతరం జరుగుతున్న బతుకమ్మ వేడుకల్లో మహిళలు, ప్రజలు ఉత్సాహంతో తరలివచ్చారు. తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ, ఆడపడుచులందరికీ బతుకమ్మ మరియు దసరా శుభాకాంక్షలు. పిల్లలతో నిర్వహించే బతుకమ్మ పండుగను చాలా ఘనంగా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దీనికి సహకరించిన గ్రామ ప్రజలకు, అలాగే మా గ్రామ పంచాయతీ పాలకవర్గానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. దీన్ని ఇంతే ఘనంగా ముగించుకొని ఎలాంటి ఆటంకాలు లేకుండా అందరింటికి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వికారాబాద్ జిల్లా దోమ మండల కేంద్రంలోని అక్రమంగా నిల్వ ఉంచిన రేషన్ బియ్యం పట్టుబడింది. 3 కిరాణం షాపుల్లో అక్రమంగా నిల్వ ఉంచిన 170 సంచుల సుమారు 100 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని పట్టుకున్నారు. టాస్క్ ఫోర్స్ పోలీసులు 3 షాపుల్లో నిల్వ ఉంచిన రేషన్ బియ్యాన్ని పోలీస్ స్టేషన్కు తరలించి అక్రమాలకు పాల్పడిన 3 కేసు నమోదు చేశారు.
ఎవరు అమ్మా ఇవి? అలా చాలా అయిందని 7 సార్లు చేసారు వేరే దగ్గరికి వెళ్ళి. అదే వేరే దగ్గరికి వెళ్ళి తెచ్చేసి అంటున్నాం. లోపల ఉన్నాయి ఎక్కువ ఇంకా పాట. ఇట్లా పరిశీలిస్తున్నారు సార్. సికింద్రాబాద్లోని సీతాఫల్ మండి డివిజన్ మధురానగర్ కాలనీ శ్రీ బంగారు మైసమ్మ దేవాలయంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఉత్సవాల్లో భాగంగా 9వ రోజు అమ్మవారు శ్రీ రాజరాజేశ్వరి దేవి అవతారంలో దర్శనమిచ్చారు. పంచహారతల నడుమ అమ్మవారి దివ్య దర్శనం ప్రారంభమైంది. గుడి విశిష్టతను, నవరాత్రుల అమ్మవార్ల ప్రత్యేకతను క్షుణ్ణంగా గుడి పూజారి మీడియాకు వివరించారు. బంగారు మైసమ్మ తల్లి కమిటీ మెంబర్స్ తరఫు నుంచి అందరికీ దసరా శుభాకాంక్షలు. రూపంలో శాంత స్వరూపిణిగా దర్శనమిస్తున్నారు. ఎంతో శాస్త్రబద్ధంగా ఆగమాది శాస్త్ర ప్రమాణాలతో గతం నుండి అంటే మొన్న 7వ తారీఖు నుండి ఈ రోజు వరకు జరిగినటువంటి శ్రీదేవి శరన్నవరాత్రి మహోత్సవంలో భాగంగా ఈరోజు ఉదయం 11:30 ఉద్వాసన కార్యక్రమం. ఈ యొక్క కార్యక్రమంతో ఈ యొక్క దసరా నవరాత్రి పూజా మహోత్సవాలన్నీ కూడా ముగిని ఉన్నాయి. దేవన్నైనటువంటి మొదటి రోజు శ్రీ బాలా త్రిపుర సుందరి అమ్మవారితో ప్రారంభమైనటువంటి ఈ పూజాది కార్యక్రమాలు మొదటి రోజు బాలా త్రిపుర సుందరిగా, రెండవ రోజు శ్రీ గాయత్రీదేవిగా, మూడవ రోజు ఆలయ అధిష్టాన దేవత అయిన బంగారు మైసమ్మ దేవతగా, నాలుగవ రోజు లలితా త్రిపుర సుందరిగా, ఐదవ రోజు ఉదయం పూట మహాలక్ష్మీదేవిగా మరియు సాయంత్రము అన్నపూర్ణాదేవిగా, ఏడవ రోజు శ్రీ సరస్వతీదేవి అవతారంలో, ఎనిమిదవ రోజు దుర్గాష్టమి సందర్భంగా మహాదుర్గా దేవతగా, నిన్న మహర్నవమి సందర్భంగా శ్రీ మహిషాసుర మర్దనిగా, ఈరోజు విజయదశమి సందర్భంగా అమ్మవారు రాజరాజేశ్వరి రూపంలో భక్తులందరికీ కూడా దర్శనమిస్తున్నారు. ఎంతో ప్రాముఖ్యత మరియు ఎంతో చరిత్ర సంతరించుకున్న ఈ బ్రహ్మకలశంలో పూజించినటువంటి దేవి దేవతల ఆహ్వానించి పూజించడం జరిగింది. ఈ బ్రహ్మకలశంలో ఉన్నటువంటి పవిత్ర జలాన్ని ఇప్పుడు మరి కాసేపట్లో ఉద్వాసన పలికి శిఖర కలశాలపై తీసుకువెళ్ళి కమిటీ మెంబర్ల చేత అక్కడ అభిషేకం చేయించడం జరుగుతుంది. దీనివల్ల ఈ 10 రోజులు క్రియేట్ అయినటువంటి పాజిటివ్ ఎనర్జీ ఏదైతే ఉందో అదంతా కూడా శిఖరం ద్వారా సాక్షాత్తు లోపల ఉన్నటువంటి విగ్రహమూర్తికి చేరుతుందని శాస్త్ర నియమం ఉందన్నమాట. ఆ నియమానుసారంగానే ఈ యొక్క కార్యక్రమం చేయడం జరుగుతుంది. అయితే ఈ కార్యక్రమానికి సహకరించినటువంటి పెద్దలు మరియు కొంతమంది డబ్బు ధనం రూపంలోనూ మరియు కొంతమంది సహాయకంగాను, కొంతమంది పూర్తిగా తమ శ్రమను ఇంటి పనులు కూడా వదులుకొని ఇక్కడే ఉండి అమ్మవారికి సేవలు చేసుకోవడం జరిగింది. వీళ్ళందరూ కూడా వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా ఇలా ముందుకు వచ్చి చేయడానికి గల కారణం ఎవరంటే ఇక్కడ ఆలయ అర్చకులకి ఎంత ప్రాముఖ్యత ఉంటుందో దాన్ని నడిపించేటువంటి మా చైర్మన్ గారు కూడా అంతే ప్రాముఖ్యత ఉందని నేను
కృతజ్ఞతగా చెప్పుకుంటున్నాను. ఎందుకంటే వారు ఎంతో చక్కగా నియమ నిబంధనలతో 1-10 సార్లు ఆలోచించి. నగరంలో డిప్యూటీ మేయర్ ఆధ్వర్యంలో బతుకమ్మ వేడుకలు ఘనంగా జరిగాయి. తెలంగాణ సంస్కృతికి అనుగుణంగా మహిళలు బతుకమ్మ పేర్చి ఆడి పాడారు. మహిళలతో కలిసి డిప్యూటీ మేయర్ మోతే శ్రీలతా శోభన్ రెడ్డి బతుకమ్మ ఆడుతూ సందడి చేశారు. బతుకమ్మ పాటలు ఆటలతో తెలంగాణ ఆడపడుచులు ఘనంగా బతుకమ్మ పండుగ జరుపుకున్నారు. నారాయణపేట జిల్లా మరికల్ మండలం జిన్నారం గ్రామంలో బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ భాస్కర్, వార్డు మెంబర్లు, ఎంపీటీసీ, గ్రామ ప్రజలు, యువకులు, మహిళలు పాల్గొన్నారు. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మావోయిస్టు అగ్రనేత ఆర్కే మృతి, ఛత్తీస్గఢ్ పోలీసుల ధృవీకరణ. రాష్ట్రంలో ఘనంగా దసరా వేడుకలు, శుభాకాంక్షలు తెలిపిన మంత్రి హరీష్.
జవహర్ నగర్లో చెప్పులు ధరించి బతుకమ్మ ఆడిన కార్పొరేటర్ భర్త, సామాన్య భక్తుల అసహనం. నూజివీడులో దసరా సందడి, యువతతో పట్టణమంతా నూతన శోభ. కాకినాడలో అగ్ని ప్రమాదం, డాబాలో ఎగిసిపడ్డ మంటలు. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం. నమస్తే. ఈ బులెటిన్ ని సమర్పిస్తున్న వారు తెలంగాణలో అతి తక్కువ ధరలలో మీరు కలలు కన్న ఇంటిని నిర్మిస్తున్న ఏకైక సంస్థ సన్షైన్ ఇన్ఫ్రా 9069069333.